హాయ్ బ్రో. హాయ్. ఆంధ్రలో జనసేన, వైసీపీ, టీడీపీ ఈ 3 మంచి పోటీ మీద ఉన్నాయి గదా! సో, దాంట్లో నువ్వు సపోర్ట్ చేసే పార్టీ ఏది? నేను సపోర్ట్ చేసేది జనసేనకి. జనసేనకి. యెస్. జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు గదా! ఎందుకు అంటే జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇంతకుముందు 2 పార్టీస్ రూలింగ్ చేసినవి చూసాము. పైగా ఇప్పుడు అందరూ యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. ఒక ఛాన్స్ ఆయనకు కూడా ఇవ్వాలి. ఆయనకిచ్చి ఈ మూడిట్లో ఏది బాగా చేశారో అది కంపేర్ చేసి చూసుకుంటే చేయాలి. ఓకే. అంటే ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే ఆంధ్రాని ఇంకా డెవలప్ చేయొచ్చు, ఇంకా అభివృద్ధి చెందొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? లాస్ట్ 2 పార్టీస్ ఎంత కరప్ట్ చేశాడో ఎంత చేశారో అందరికీ తెలుసు. నేనైతే కరప్షన్ లెస్ పర్సన్, బాగా అభివృద్ధి చెందుతుందని వి ఆల్ హోప్. ఎస్. సో, ఇప్పుడు వైసీపీ పాలన బాలేదా? అంటే జగన్ పాలన ఎలా ఉంది? కామెడీలు చేయకండి అన్న. బాగుంటే జనాలందరూ ఆయనే కొనుక్కుంటారు. పవన్ కళ్యాణ్ సార్ ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదు. బాగోలేదు కాబట్టి బయటకు వచ్చి జనాల కోసం ఇంత చేస్తున్నారు. నిజాయితీగా నించున్నవాడికే ఇంత చేస్తున్నారు. ఆయన ఎటు నిజాయితీగా ఉంటే ఈయన వచ్చేవాడు కాదు. ఇంతమందికి జనాలు ఎప్పుడో హెల్ప్ చేసేవాడు. ఆయన రాలేదు కాబట్టి మా పవన్ కళ్యాణ్ సార్ వచ్చి హెల్ప్ చేస్తున్నారు అందరికీ. నిజాయితీపరుడు. మాకు ఆయన కావాలి. ఆయన సీఎం కావాలి. జై పవర్ స్టార్. సూపర్. సో, యూత్ కూడా చాలామంది ఆయన వెనకాలకు రావడానికి ఇప్పుడు ముందడుగు వేసుకుంటూ వస్తున్నారు కదా! సో, మీరు కూడా మీ టీం, మీ యూత్ ఏమన్నా ఉందా? ఎస్, మాకు చాలామంది యూత్ ఉంది. మాది గుంటూరు పక్కన నల్లపాడు చల్లవరిపాలెం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మ్యాక్సిమం. మా కుర్రోళ్ళు మేము అందరం కలిసి ఆయన ఏటుకూరు రోడ్ దగ్గర ర్యాలీకి వస్తే అటు ర్యాలీకి వెళ్ళే వాళ్ళం. స్పీచ్లకి వెళ్ళే వాళ్ళం. మంగళగిరి పార్టీ ఆఫీస్కి, ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్లో పార్టీ ఆఫీస్కి ఓపెనింగ్కి వెళ్ళాము. అన్నీ చేసాము. మా ఊర్లో ఇంకా కరోనా టైంలో వెజిటేబుల్స్, ఫుడ్, రైస్ ఇవన్నీ పంచాము. అందరికీ వాటర్ బాటిల్స్ ఇంకా కావాల్సిన అన్నీ చేసాము. డొనేషన్స్ ఇచ్చాము. అన్నీ కలిపి ఒక బ్యాచ్లా చేసి మీ అందరం కలిసి ఇచ్చాము. సూపర్. అంటే మీ యూత్ అందరూ, మీ టీం అందరూ కలిసి జనసేన పార్టీ తరపు నుంచి పేద ప్రజలకు మీ వంతు సాయం చేశారన్నమాట. అవును. మా యూత్ అనే కాదు, ఇంకా ఊళ్ళో పెద్దోళ్ళు వీళ్ళందరూ అందరినీ ఒక్కో చెయ్యి వేసుకొని లేని వాళ్ళకి, మీడియం అంటే బిలో పవర్టీ లేని వాళ్ళు ఉంటారుగా వాళ్ళందరికీ, అంటే క్యాస్ట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇంకా క్యాస్ట్ అనేది తీసి పక్కన పెట్టేసి అందరూ ఇంకా హెల్ప్ చేయాలి, ముందుకు రావాలి, అందరికీ బాగుండాలి అనే ఒక థాట్తో ముందుకు వచ్చి అందరం హెల్ప్ తీసుకొని ఇట్లా పంచాము. ఓకే, సూపర్. సో, ఇప్పుడు టీడీపీ నుంచి చూసుకుంటే వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? సపరేట్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? అక్కడ ఉన్న మీకు తెలిసినంత వరకు. టీడీపీ జనసేన బ్రో, టీడీపీ జనసేన అయితే కలవరు బ్రో. మ్యాక్సిమం అసలు కలవరు. కానీ ఇంతకుముందు ఒకసారి కలిసి పోటీ చేశారు కాబట్టి దాని తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసింది జనసేన. ఇంకా ఇండిపెండెంట్ పోటీ చేసిన తర్వాత మళ్ళీ కలిస్తే మాత్రం జనాలు వచ్చి అంటారు. కానీ ఆ అజెండానే లేదు. ఇప్పుడు మాత్రం సింగిల్గా పోటీ చేసి సింగిల్గానే గెలవాలని కోరుకుంటుంది జనసేన. అందరూ ఆశిస్తున్నారు. కాకపోతే ఏంటంటే క్యాండిడేట్స్ అంటే మెయిన్ క్యాండిడేట్స్ ఎవరు లేరు జనసేన పార్టీలో. సో, ఎలా మరి అని చెప్పేసి ఒక చిన్న మార్క్ ఉంది కదా! సో, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు క్యాండిడేట్స్ అంటే ఒకేసారి పుట్టుకొని రారు. ఒక్కొక్కరిని చిన్నగా చూసుకుంటూ, ఇప్పుడు మన వైజాగ్ వెళ్ళారు, గాజువాక్ వెళ్ళారు, తర్వాత మంగళగిరి, ఇటన్నీ తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మెయిన్ పార్టీ అంటే మెయిన్ ఎవరికి ఉంది లీడర్షిప్ వాళ్ళందరినీ చూసుకొని అన్నీ గ్యాదర్ చేసుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ సార్. ఆయన ఏం ఇప్పుడు చిన్నగా అన్నీ ఎదుగుతూ వస్తారు, కానీ ఒకే దెబ్బ అన్నీ రావాలంటే రావుగా. అందుకే పోయిన ఎలక్షన్స్ చూశారు, రాంగ్ స్టెప్ ఏమని అనుకున్నారేమో, ఇంకా దాన్ని కరెక్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పైకి లేసి కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకొని ఈసారి గట్టి స్టాండప్ ఇస్తారు. అంతకుముందు జనసేన పార్టీకి ఇప్పటికీ బలోపేతం జరిగిందంటారా? అంటే అంతకుముందు వీక్ ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు బలంగా మారింది అని ఏమన్నా మీకు అనిపిస్తుందా? అవును, అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి జనాలు తెలుసో తెలియకో ఈ వైసీపీ అనే ఒక పార్టీకి ఓట్లేశారు. కానీ ఇప్పుడు ఎందుకు వేసామురా బాబు అని తలగొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు జనాలు. అందుకని చెప్పేసి అని వాళ్ళు సరే ఇప్పుడు ఇంత కష్టపడుతున్నామే, ఈయన చేంజ్ చేసుకోవాలి, ఈయన వస్తే బాగుండిద్ది, స్టాండప్ ఇవ్వాలి ఈయనకి, అందుకని చెప్పేసి అని జనాలు అందరూ వస్తున్నారు. దానికి తోడు మొన్న పవన్ కళ్యాణ్ సార్ నిజాయితీగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ భయపడి ఇప్పుడు ఈయన మీద అంటే చేస్తున్నారు, అటాక్స్ చేస్తున్నారు, భయపడుతున్నారు, ఈయన విమర్శిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సో ఈయన మంచిగా పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు భయపడి ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఈయన గట్టి స్టాండప్ ఉంది.
Yes. ఎంత రౌడీయిజం చేసినా, ఎంత రౌడీ రాజకీయం చేసినా జనసేన పార్టీని మాత్రం ఎవరు టచ్ చేయలేరు అంటారా? టచ్ చేయలేరు అంటే టచ్ చేసినా వీళ్ళకేం కాదు, ఏం చేయలేరు అని ఒక హోప్ ఉంది జనసేనకి. ఎందుకంటే ఆయన ఉన్న స్టేటస్, స్టార్డము అది మామూలు విషయం కాదు. ఇక్కడ ఓన్లీ ఏపీయే కాదండి, ఏపీ తెలంగాణే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ కాదు, మెయిన్లీ భక్తులు ఉన్నారు. అది అందుకని చెప్పేసి అని ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు అంతే. నెక్స్ట్ ఎలక్షన్లో మనం సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చా? ఎగ్జాక్ట్లీ, మ్యాక్సిమం సీఎంకే వస్తారు. ఏదో ఇంకా వీళ్ళు కరప్షన్ పార్టీ కదా, మనం దానికి ఏం చేయలేం. ఈ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఇంకా దానికి ఏం చేయలేం. కానీ డెఫినెట్గా అయితే నిజాయితీగా ఉండేసి సీఎం కోసం వస్తారు. లేకపోతే మంత్రి, అదే ఎమ్మెల్యే మంత్రి, వీటి పొజిషన్ అయినా వస్తారని మేము డెఫినెట్గా ఈసారి ముందడుగేసిద్ది జనసేన. అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రశ్నించిద్ది, ఎదురోడికి పోపిచ్చిద్ది. పక్కా కన్ఫామ్. జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.